హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువను కూర్చిన వార్త, నేను చెప్పండి, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, మనం నశించిపోయే వారముగా ఉన్నామా, రక్షణ పొందిన వారముగా ఉన్నామా? సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి, దేవుని వాక్యం నశించుచున్న వారికి ఎలా ఉంటుంది? హేళనకరంగా, వెర్రితనంగా. అంటే హేళనకరంగా అంటే శ్రద్ధ చూపరు, ఆసక్తి చూపించరు దేవుని వాక్యం పట్ల, సిలువను కూర్చిన మాటల పట్ల. నిన్న రాత్రి ఇంటి కూడికలో మనం అనుకున్నాం, సిలువ, ప్రభు సిలువలో చేసిన ఆ త్యాగమును మనం గుర్తిస్తేనే కానీ మనకు మారు మనసు కలగదు. ఏం చెప్పండి? ప్రభు సిలువలో చేసిన ఆ త్యాగమును మనం గుర్తిస్తేనే కానీ మనకు మారు మనసు కలగదు. మారు మనసు అంటే ఏంటి? పాపము నుండి మనస్సుని మార్చుకోవడం, శరీర కార్యముల నుండి మనస్సుని మార్చుకుని దేవుని విషయమై ఆలోచించడం, లోకము నుండి మనస్సుని మార్చుకుని దేవుని పట్ల చూడడం, దేవుని మీద మనస్సు నిలుపుకోవడం అన్నమాట. దానిని ఏమంటారు? మారు మనసు. మనస్సుని మార్చుకున్నాను. హల్లెలూయా. ఇంతకు ముందు నా మనసు అంతా లోకానుసారమైన ఆలోచనలు కలిగి ఉండేది, కానీ ఇప్పుడు నా మనస్సు దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని నా మనస్సు మారిపోయింది. మారు మనసు అనుభవం ఎప్పుడు వస్తుందంటే, సిలువను కూర్చినటువంటి కార్యములను మనం గ్రహించినప్పుడు, ప్రభు సిలువపై చేసిన త్యాగమును మనం గ్రహిస్తేనే, ప్రభు సిలువపై ఎందుకు మరణించాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తేనే మనకు మారు మనసు వస్తుంది. లేదంటే రాదండి, లేదంటే రానే రాదు. చాలాసార్లు మనం సువార్త చెప్పినప్పుడు సిలువలో ప్రభు చేసిన కార్యములను గురించి మనం చెప్పము. అద్భుతాల గురించి చెప్తాం, స్వస్థతల గురించి చెప్తాం. మీరు రండి, దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడంటాం. మీరు రండి అని ఏం చెప్పండి? మన వాక్కు చాతుర్యాన్ని ఉపయోగిస్తాం అన్నమాట, మన తెలివితేటలను ఉపయోగిస్తాం. హల్లెలూయా. మన తెలివితేటలు ఎవరిని రక్షించవు కదా, అందుకనే ఎవరు రక్షణ పొందరు, అందుకనే ఎవరి మనసు మారదు. హల్లెలూయా. వాక్కు చాతుర్యము అంటే మన తెలివితేటలను మనం ఉపయోగించినట్లయితే సువార్తలో మన తెలివితేటలు ఎవరిని రక్షించదు. 20వ వచనం చదవండి, 20వ వచనం చదవండి. జ్ఞాని ఏమాయెను, శాస్త్రి ఏమాయెను, ఈ లోకపు తర్కవాది ఏంటండి? తర్కవాది ఏమాయెను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూసారండి? జ్ఞాని ఏమాయను, మన జ్ఞానం, మన మనుష్యుల జ్ఞానం, మన తెలివితేటలు. సువార్త చెప్పడానికి మన తెలివితేటలు ఉపయోగిస్తే ప్రయోజనం లేదు. అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్తే చాలు. హల్లెలూయా. ఏం చెప్పండి అండి? ఉన్నది ఉన్నట్లుగా చెప్తే చాలు. ప్రభు చేసిన కార్యముల గురించి, బైబిల్లో ఉన్న మాటలు, సిలువను గురించిన మాటలు, ప్రభు సిలువలో చేసిన కార్యములను ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్తే చాలు. ఆ మాటల్లో శక్తి ఉంది, ఆ మాటలో దేవుని శక్తి ఉంది కనుక మారు మనసు పొందాలనుకున్న వారు రక్షించబడినట్లుగా దేవుని శక్తి, ఆ మాటల ద్వారా దేవుని శక్తి వారిలో కార్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని కృప చేత ఎన్నుకున్నాడంట. పై వచనాలు మనం చూస్తే మన రక్షణ గురించి మాట్లాడతాడు. 6, 7, 8 వచనాలు 9 వచనాలు మనం చదివాం అనుకోండి. మనల్ని ఏ విధముగా రక్షించాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని రక్షించాడో పై వచనాలంతా కూడా వివరించుకుంటూ వస్తాడు. మనం ఇంకనూ పాపాత్ములమై ఉండగా ప్రభు తన ఉచితమైన కృప చేత మనల్ని రక్షించాడు. ఏమిటి 8వ వచనం చదువు. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు అంటే ఏంటి? మీరేదో కష్టపడితే, మీరేదో చేస్తే మీరు రక్షించబడ్డారని మీరు అనుకోవడానికి ఏమి? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీ వలన కలిగినది కాదు అంటే ఏంటండి? రక్షణ దేవుని వాక్యం విని ఆయన పట్ల విశ్వాసము చూపించడం ద్వారా ప్రభు తన కృప చేత సిలువలో ఆయన చేసిన కార్యమును బట్టి ఏమండి మనల్ని ఉచితముగా కృప చేత మనల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ కూడా ఉచితముగా కృప చేత మనల్ని రక్షించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రక్షించబడిన వారి విషయంలో దేవుని చిత్తం ఏంటి? రక్షించబడిన వారి విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. వాక్కు చాతుర్యం వలన కాదు, సిలువలో ఆయన చేసిన కార్యములను, ఆయన చేసిన కార్యములు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి కోసం, లోకానికి తెలియని ప్రజలకి చెప్పడానికి కోసం దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనందరిని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు మనల్ని మన కోసం తన రక్తాన్ని ఎందుకు కార్చాడు? దేవుడు తన రక్తమును కార్చి తన ప్రాణమును అర్పించి 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచి ఏమిటి పునరుద్ధానుడుగా మరణమును గెలిచి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. తిరిగి ఆయన రాబోతున్నాడు, మన కోసం రాబోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మీకోసం నా కోసం ఆయన తండ్రి దగ్గర బతిమాలుకుంటున్నాడు. అయ్యా, వాళ్ళ కోసం నేను రక్తం కార్చాను అయ్యా, నీకు వాళ్ళు చేసిన పాపములను బట్టి, నీకున్న కోపమును బట్టి వారిని శిక్షించొద్దు, వారిని నరకానికి తోసేయద్దు, వారి కోసం నేను రక్తం కార్చాను, వారిని దయతో నా రక్తాన్ని చూసైనా సరే వారిని దయతో క్షమించు అని చెప్పి అక్కడ విజ్ఞాపనం చేస్తున్నాడు. తండ్రి కోపం వచ్చినప్పుడల్లా ఆయన వెంటనే వచ్చి రక్తం చూపిస్తున్నాడు. ఇదిగో నా రక్తం, వారి కోసం కార్చాను నేను, వారి స్థానంలో నేను శిక్ష పొందాను, వారి స్థానంలో నేను శిక్ష పొంది నా రక్తాన్ని కార్చాను అని చెప్పి అక్కడ ఏమిటి తండ్రికి మనకి మధ్యలో కూర్చుని, ఏమిటి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఆ తండ్రికి మనకి మధ్యలో ఉండి ఏం చేస్తున్నాడు? బతిమాలు కొట్టున్నాడంట, విజ్ఞాపనం చేస్తున్నాడంట. వారిని క్షమించు, వారిని క్షమించు, వారిని క్షమించు అని. కానీ ఒక కాలం వస్తుంది, ఒక కాలం, ఒక సమయం వస్తుంది, అది త్వరలోనే రాబోతుంది. త్వరలోనే రాబోతుందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎక్కడ చూసినా ప్రభు రాకడ సూచనలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ప్రభు రాకడ సూచనలే కనిపిస్తున్నాయి. దేశం మీదకి దేశం యుద్ధాలు, ఏమిటి మోసాలు, అన్యాయం, అంత్యకాలంలో ఏమిటి ప్రేమ చల్లారిపోతుంది. ప్రభు చెప్పారు అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోతుంది అని. ఇప్పుడు ఎక్కడ కూడా ప్రేమ లేదు. డబ్బుకిచ్చే విలువ ఏమిటి మనుషులకి ఇవ్వడం లేదు ఈ రోజుల్లో. హల్లెలూయా. ఆస్తులకి అంతస్తులకి ఇచ్చే విలువ ఈ రోజు మనుషులకి ఇవ్వలేకపోతున్నారు. ఏమిటి సొంత తోడబుట్టు వాళ్ళే ఏమిటి ఆస్తులకి ఇచ్చే విలువ ఏమిటి తోడబుట్టులకి ఇవ్వలేకపోతున్నారు. ప్రేమ చల్లారిపోతుంది.
ప్రభు చెప్పారు ఇవన్నీ కూడా అంత్యకాలానికి సూచన. ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి. మోసం ఏమిటి, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు అన్నమాట. ఎక్కడ చూసినా సువార్త ఏమిటి ప్రకటించబడుతూనే ఉంది. ఎక్కడ చూసినా ప్రపంచంలో మారుమూల ప్రదేశానికి వెళ్ళినా కూడా కొంతమంది అనుకున్నారు మొన్నటిదాకా నేపాల్ 100% హిందూ దేశం అన్నారు. కానీ అక్కడ కూడా సంఘాలు వ్యాపించబడి ఏమిటి ప్రతి జిల్లాలో సంఘాలు వ్యాపించబడి సువార్త బలంగా ప్రకటించబడుతుంది. వేల సంఖ్యలో ప్రభుని నమ్ముకుంటున్నారు. మనకి తెలిసిన సంఘాలే, మన సహవాసంలో ఉన్న సంఘాలే నేపాల్లో కూడా ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు మాల్దీవ్స్ అన్నారు. సలిండాన్ని శ్రీలంకకు తీసుకొస్తారు, తిరుపతికి తీసుకురాలేదు కదా. ఫస్ట్ జగత్ వచ్చారు. సరే, శ్రీలంకలో ఒక యవనస్తుడు ప్రారంభ రోజుల్లో సేవలు బలపరిచామన్నమాట ప్రభు కృపను బట్టి. 2009 నుండి 2015-16 వరకు కూడా సేవ నేర్పించి బలపరిచాం. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి బలపరచడానికి ప్రభు సహాయం చేశారు. ఆ అబ్బాయిని బలపరిచాం, యవనస్తుడు. ఈరోజు ఎక్కడ సేవ చేస్తున్నాడో తెలుసా? మాల్దీవ్స్ అనేటువంటి ఒక దేశం. ఆ దేశం ఎంత భయంకరమైందంటే ఆ దేశంలో వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లోనే స్కాన్ చేస్తారు, బ్యాగ్లు స్కాన్ చేస్తారు, మనిషిని స్కాన్ చేస్తారు. వాటిలో ఏమన్నా బైబుల్ ఉందనుకోండి, బైబుల్ తీసివేసుకోవడం కాదు, వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు. వాళ్ళ దేశంలో రానివ్వరు అన్నమాట. ఎవరైనా నోరు తెరిచి సువార్త చెప్పడం తెలిసిందనుకోండి, వాళ్ళని జైల్లో వేసి ఏమండి ఉరి శిక్ష కూడా తీస్తారు. అక్కడ సువార్త ప్రకటించడానికి వీల్లేదు, మా దేశం ముస్లిం దేశం అని చెప్పేసి వాళ్ళు చాలా కఠినంగా కార్యములు చేసుకుంటున్నారు అక్కడ. కానీ ఆ దేశంలో కూడా సువార్త పరిచర్య జరుగుతూనే ఉంది. సువార్త పరిచర్య జరగని ప్రదేశం ఎక్కడా లేదు. ఇది అంత్యకాలం ప్రియమైంది. ప్రభు రాకడ దగ్గరగానే ఉంది. ఒక కాలం వస్తుంది, ఇప్పుడైతే ప్రభు విజ్ఞాపనం చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. కానీ ఏమిటి, దేవుని యొక్క ఉగ్రత రగిలేటువంటి సమయం, ఆయన ఓర్పుని కోల్పోయాడు అనుకోండి. ప్రభుని యేసయ్య పిలిచి నువ్వు వెళ్ళు, ఇక చాలు, నువ్వు విజ్ఞాపనం చేసింది చాలు, ఇక ఎవరెవరైతే నీ ప్రార్థన ద్వారా రక్షించబడ్డారో వారిని వెళ్ళి తీసుకురా, మిగిలిన వారిని నేను శిక్షించబోతున్నానని యేసయ్యని పంపించేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. ఆయన వచ్చేసాడు అనుకోండి, మేఘాల మధ్యలో కృపకాలం అయిపోయినట్టే. కృపకాలం తర్వాత ఏమిటి, వాక్యం కోసం వెతుకుతారంట. అయ్యో నేను తెలుసుకోవాల్సిన రోజుల్లో నేను తెలుసుకోలేకపోయానే. ధనవంతుడు, పేద, లాజర్ కథ తెలుసు కదా, తెలుసండి? ధనవంతుడు, పేద, లాజర్ ఇద్దరు చనిపోయాడు. పేదవాడైన లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము కుడి పార్శ్వంలో వెళ్ళి కూర్చున్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోకి వెళ్ళాడు. పై నరకంలో మండిపోతూ ఆ మంటని తట్టుకోలేక, నరకం అంటే ఏంటి? అగ్ని ఆరదు, పురుగంటే నిజమే పురుగు అనుకోకండి. మనుషుల ఆత్మలు ఏమంటాడు అక్కడ? పురుగు. చావు ఉండదు, కాలుతూనే ఉంటారు. భయంకరమైన మంట అది, కాలుతూనే ఉంటారు. కానీ చావు అనేది ఉండదు. కేకలు అంటారు, అందరూ కేకలు వేస్తూ ఉంటారు. అమ్మో, ఈ నరకం నుండి, ఈ అగ్ని నుండి మమ్మల్ని తప్పించేది ఎవరు అని చెప్పి చావాలనుకున్నా చావలేదు. ఇక్కడ ఏమైనా కొంచెం కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఊరేసుకుని చచ్చిపోదామా, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామా అని చెప్పి, చచ్చిపోతే కష్టాలు తీరిపోతాయి అనుకుంటారు. అలా దేవుడు ఇచ్చిన ఆయుష్ని తీసేసుకున్నారు అనుకోండి, ఆత్మహత్య చేసుకున్నారు, నేరుగా నరకానికి వెళ్తారు. ఈ కష్టాలు తట్టుకోలేమని చచ్చిపోదాం అనుకుంటే అక్కడికి వెళ్ళి నువ్వు చావాలన్నా చావలేవు.
అక్కడ ఈ పరిస్థితి ఏంటి? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, నరకం, అక్కడ నరకంలో కాలిపోతున్నటువంటి ఆ ధనవంతుడు కళ్ళెత్తి పైకి చూశాడంట. పైకి చూస్తే తన ఇంటి ముందు ఏమండి కురుపులతో దురద పుడితే రాళ్ళు తీసుకుని, పెంకులు తీసుకుని గోపుకున్నటువంటి లాజరు అక్కడ పరలోకంలో హాయిగా ఏమండి అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చోవడం చూశాడంట. ఇప్పుడు తండ్రి అయిన అబ్రహాము, నీ పక్కన కూర్చున్న లాజర్ని పంపించి ఒక బొట్టు నీళ్లు నా నాలుకలో ఒక బొట్టు మంచి నీళ్లు కొంచెం ముట్టించగా, ఈ మంటల్లో నేను చచ్చిపోతున్నాను, కాలిపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, కొంచెం చల్లగా కొంచెం నీళ్లు నా నాలుగుకు ముట్టించాలని చెప్పి బతిమాలుకుంటాడు. అబ్రహాం ఏమంటాడండి? అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, కుదరదు, అదంతా కుదరదు. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడంట, అయ్యా తెలుసుకోవాల్సిన రోజుల్లో నేను తెలుసుకోలేదు, అక్కడ ఇంకా నా తోడబుట్టులు అందరూ ఉన్నారు. ఎక్కడ? భూమిలో నా తోడబుట్టులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అమ్మో, నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. వాళ్ళు నాలాగనే వాళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు. లాజరు, చనిపోయిన లాజరు నువ్వు పంపిస్తే చనిపోయిన వాడు వచ్చి మాట్లాడాడని చెప్పి వాళ్ళు నమ్ముతారు. కనుక లాజరును పంపించి వాళ్ళని హెచ్చరించు, వాళ్ళకి తెలుసుకునేలాగా వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇక్కడ నరకానికి రాకూడదు, వాళ్ళు దయతో వారినైనా రక్షించు అన్నాడంట. అప్పుడు అబ్రహాం అన్నాడంట, చనిపోయిన వాళ్ళు వెళ్ళి చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి చెప్పడానికి బోలంత ప్రవక్తలు ఉన్నారు, బోలంత సేవకులు ఉన్నారు, బోలంత పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు చెప్పింది వింటే చాలు, వారు అక్కడ నువ్వు ఉన్న చోటికి రానే రా. చూసారండి? మరి ప్రియమైనది ఉన్నారా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ స్థితిలో నుండి మనల్ని రక్షించడానికి ప్రభు వచ్చారు. ఆ స్థితిలో నుండి మనల్ని రక్షించడానికి ప్రభు వచ్చారు ఈ లోకానికి. మరి ప్రియమైన ఇక్కడ ఎఫెసీయులకి రాసిన పత్రికలో అంటున్నాడు, మనల్ని రక్షించాడు. రక్షించి ఏం చేశాడు? ఎందుకు రక్షించాడు? ఏమండి? ఎందుకు రక్షించాడు? సత్క్రియలు మన ద్వారా చెయ్యునట్లు, జరిగించున్నట్లు మనల్ని ఎన్నుకొని మనల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఎందుకు ఎన్నుకున్నాడంట? సత్క్రియలు చేయునట్లుగా. పౌలు అంటాడు, సువార్త, సిలువను గుర్చిన మాటలు నేను ప్రకటించున్నట్లుగా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మారు మనస్సు పొందినటువంటి మనం, రక్షించబడినటువంటి మనం, యేసయ్య ప్రేమను గుర్తించినటువంటి మనం, ప్రియమైన పాప క్షమాపణ అనుభవం పొందుకున్నటువంటి మనం, పొందుకోలేదనుకోండి, ఇప్పుడైనా మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏమిటి? సిలువ, కల్వారి సిలువలో, మీ స్థానంలో, నా స్థానంలో మీరు నేను పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణమును అర్పించాడు, మరణమును గెలిచి తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి త్వరలోనే రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడో తెలుసా? ఎందరైతే రక్షించబడ్డారో వారందరినీ తనతో పాటు తీసుకువెళ్ళడానికి. ఏమిటి? విడవబడిన వారు ఉంటారు, ఎత్తబడిన వారు ఉంటారు. ఎత్తబడే వారు ఎవరు? రక్షించబడిన వారు. హల్లెలూయా. ఇక్కడ రెండు గుంపులు. ఏమండి? వెర్రివారు అంటే ఎవరు? వెరితనముగా దేవుని వాక్యమును, దేవుని సువార్తను, సిలువను గురించిన మాటలను వెరితనముగా చూసిన వారు, రక్షణ పొందని వారు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నమ్ముకున్న వాళ్ళు కూడా రెండు రకాల ప్రజలు. ఒకరు రక్షించబడిన వారు, ఒకరు రక్షణ పొందని వారు. రక్షణ పొందిన వారు ఎలా ఉంటారు?
యేసయ్యను వెంబడించేటువంటి వారుగా, లోకము నుండి వారి మనస్సుని మార్చుకుని యేసయ్యను వెంబడించేటువంటి వారుగా, యేసయ్య గుణలక్షణాలని ప్రదర్శించేటువంటి వారుగా, నేను మళ్ళా చెప్తున్నాను, యేసయ్యని వెంబడించే వారుగా, యేసయ్య గుణలక్షణాలని ప్రదర్శించేటువంటి వారుగా కనిపిస్తారు. రక్షణ పొందని వారు ఎలా ఉంటారు? రక్షణ పొందని వారు ఎలా ఉంటారు చెప్పండి? దేవుని నమ్ముకుంటారు కానీ మార్పు ఏమీ ఉండదు. పాపము ఏమిటి? లోకానుసారంగానే ఆలోచిస్తారు, లోకానుసారంగానే ప్రవర్తిస్తారు, లోకరీతిగానే నడుచుకుంటారు, ఏమిటి? అన్ని లోకరీతిగానే చేస్తారు. దేవుని దగ్గరికి వచ్చేది కూడా లోకరీతిగా, ఏమిటి? మంచిగా ఉండడానికి, లోకానుసారమైన ఆశీర్వాదాలు పొందడానికే కానీ సిలువను కూర్చిన మాటల్ని పక్కన పెట్టేస్తారు. వారిని రక్షించే సువార్తను పక్కన పెట్టేస్తారు. ఎన్నిసార్లు సువార్త ప్రకటించబడినా, ఎన్నిసార్లు సిలువను గురించిన మాటలు విన్నా కూడా శ్రద్ధ పెట్టరు. సిలువను గురించిన మాటలు వాళ్ళు ఏమిటి లెక్క చేయరు. సరే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ పొందిన వారు మనం ఎందుకోసం పొందామంట? యేసయ్య ద్వారా రక్షించబడ్డాం. ఎందుకు రక్షించబడ్డాం? యేసయ్యలాగా ప్రవర్తించడానికి, యేసయ్యలాగా ఏమిటి నడుచుకోవడానికి. అందుకనే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, కృప చేత మనల్ని రక్షించి ఏమిటి ఆయన ఏం చేశాడంట? సత్క్రియలు. ఆ వచనాన్ని మళ్ళా చదవండి, 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలో మొట్టమొదటి పని ఏంటో తెలుసా? సత్క్రియలు అన్నిటికంటే ముఖ్యమైన పని. సత్క్రియలు అనగా మంచి కార్యములు. నిజమే, మంచి కార్యములు. హల్లెలూయా. మంచి కార్యములు అంటే పేదవాళ్ళకి సహాయం చేయడం, కష్టంలో ఉన్న వాళ్ళని ఏమండి ఓదార్చడము, ఏమని క్షమించడము, మీకు విరోధంగా పాపం చేసిన వాళ్ళని మీరేం చేయాలి? క్షమించడము. తర్వాత ఏమిటి? శత్రువుల కోసం ప్రార్థన చేయడము. తర్వాత ఇంకా అనేక మంచి క్రియలు ఏవేవైతే ఉన్నాయో అన్ని చేయడానికి. నిజమే, ఇవన్నిటికంటే ముఖ్యమైన పని ప్రభు ప్రత్యేకించి చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరూ మారు మనసు పొందినట్లుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక రోజట యేసు ప్రభు ఒక పరిసయ్యుని ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఇలాగే కూర్చుని ఉంటే ప్రభుని కలవడానికి చాలా మంది వచ్చారంట. హల్లెలూయా. ప్రభుని కలవడానికి చాలా మంది వచ్చారు. వారిలో ఒక స్త్రీ, వాక్యం ఏం చెప్తుందంటే పాపాత్మురాలైన స్త్రీ, ఒక స్త్రీ చాలా విలువైన తైలం అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోసి, ప్రభు క్షమించండి, తల మీద పోసి ఆయన్ని అభిషేకించిందట. ఆయన నెత్తి మీద పోసి ఆయన అభిషేకించిందట. అప్పుడు వెంటనే వాళ్ళు ఒకడు అన్నాడు, శిష్యుల్లో ఒకడు, 12 మందిలో ఒకడు, ఇస్కారియోతు యూదా ఏమన్నాడండి? ఇంత విలువైన తైలాన్ని, అత్తర్ని ఎందుకు అనవసరంగా పాడు చేస్తున్నావు? ఇది అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇది అమ్మేసి పేదవాళ్ళకి ఖర్చు పెట్టవచ్చు కదా. అప్పుడు ప్రభు అంటాడు, పేదవాళ్ళు మీతో ఎప్పుడు ఉంటారయ్యా, నేను ఎప్పుడు మీతో ఉండను. ఆమె చేసేది చేయని, నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ రాజ్యం గురించిన సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో ఆయా స్థలాల్లో ఎక్కడ ప్రకటించబడినప్పుడల్లా ఈమెను గురించి నిశ్చయంగా చెప్తారు అని. చేయని ప్రియమైనలారా,
పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయడం, డబ్బులు ఇవ్వడం లేదా ఆహారం పెట్టడం మంచిదే, లేదని నేను చెప్పట్లేదు. సహాయం చేయండి, చేతనైనంత సహాయం చేయండి, మీకు ఉన్నంతలో సహాయం చేయండి, వద్దు అని నేను చెప్పను. కానీ దానికంటే విలువైంది ఏదో తెలుసండి, వారి పాపం నుండి వారిని విడిపించేటువంటి రక్షణ సువార్త, వారిని నరకము నుండి ఏమిటి తప్పించేటువంటి రక్షణ సువార్త, ఏమిటి వారిని చెడుతనం నుండి వారిని విడిపించి వారిని పరిశుద్ధ మార్గంలో నిలిపేటువంటి రక్షణ సువార్తను వారికి నీవు ఇచ్చినట్లయితే, ఒకవేళ ఈరోజు నీవు పేదవాడికి ఏమిటి ఒక 100 రూపాయలు పెట్టి నీవు ఆ మంచి భోజనం నీవు కొనివ్వచ్చు, సువార్త చెప్పకుండా మంచి భోజనం నీవు కొనివ్వచ్చు. ఒకవేళ ఆ పేదవాడి రాత్రి చనిపోయాడు అనుకోండి, రేపు ప్రభు అడుగుతాడు, నాయనా సుధీరు నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు భోజనం కొనిచ్చావు మంచిదే, ఆకలి తీర్చావు మంచిదే, కానీ ఆ నరకానికి వెళ్ళిపోయాడే, వారి నరకం నుండి తప్పించడానికి నువ్వేం చేసావని అడుగుతాడు ప్రభు నన్ను. హల్లెలూయా. వారి నరకం నుండి తప్పించడానికి భోజనం, ఒక పూట ఆకలి తీర్చడం మంచిదా, నిత్య నరకం నుండి తప్పించడం మంచిదా? ఒక పూట ఆకలి తీర్చడం మంచిదా, నిత్య నరకం నుండి తప్పించడం మంచిదా? లేకపోతే ఒక జత బట్టలు ఇవ్వడం మంచిదా, లేకపోతే నిత్య నరకం నుండి తప్పించడం మంచిదా? ఏమండి? నరకము నుండి ఒక వ్యక్తి తప్పించబడాలి. అందుకోసమే ఆయన ప్రాణం ఇచ్చాడు ప్రభువారు, అందుకోసమే రక్తం కాచాడు ప్రభువారు, అందుకోసమే మన శిక్షను తన మీద వేసుకున్నాడు ప్రభువారు. ఆ శిలువను గురించి ఏమిటి ప్రభు నిన్ను నరకము నుండి తప్పించడానికి యేసయ్య నీ పాపం యొక్క శిక్ష ఆయన పొందాడు అనేటువంటి మాటలు నీవు చెప్పితే, ఆయన నమ్మినట్లయితే, విన్న వ్యక్తి నమ్మినట్లయితే, నా పాపాల నిమిత్తం ఆయన శిలువ వేయబడ్డారని నమ్మితే చాలు, వాడు రక్షించబడతాడు. నీ ద్వారా ఒక వ్యక్తి నరకము నుండి తప్పించబడ్డాడంటే ఎంత సంతోషం చెప్పండి. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అప్పుడు ఎఫెసీయులకి రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే, సత్క్రియలు చేయుటకు, ఏమి సత్క్రియలు జరిగించుటకు. ఎలాంటి సత్క్రియలు అంట? రక్షణ సువార్తను మోసుకుని వెళ్ళేటువంటి సత్క్రియలు. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. 5వ అధ్యాయం 2 కొరింథీయులకి రాసిన పత్రిక, క్షమించండి, 2 కొరింథీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదివి సహాయం చేయండి. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. యేసయ్య ఏం చేశాడంట? శత్రులైన మనల్ని తనకు మిత్రులుగా మార్చుకున్నాడు. మన పాపాలు క్షమించడం ద్వారా, తన రక్తంతో మనల్ని కడగడం ద్వారా తన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆ రక్షణ సువార్త దేవుడు ఎవరికి అప్పచెప్పాడంట? మనకు ఆ మాట చదవండి మళ్ళా. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఎవరికి? నోరు తెరిచి చెప్పండి ఒకసారి. నాకు అప్పగించెను. ఏ పని? సమాధానపరచు సువార్తను ప్రకటించే పని దేవుడు నాకు, రక్షించబడిన నాకు అప్పగించెను. ఇప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. ఎందుకు ఎన్నుకున్నాడు? నరకములకు పోయేటువంటి ఒక వ్యక్తిని తప్పించడానికి, రక్షించడానికి. ఆ పని మనకు అప్పచెప్పాడట. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. ఇప్పుడు మనం చేయవలసింది మనం చేయాలి. హల్లెలూయా. బ్రతకడానికి కోసం మనం కష్టపడాలి, బ్రతకడానికి కోసం మనం పని చేస్తాం,
బ్రతకడానికి కోసం మనం వ్యాపారం చేస్తాం, పని చేస్తాం. బ్రతికేది యేసయ్య కోసం బ్రతకాలి. ఎందుకంటే కూడబెట్టుకున్నవన్నీ ఏది కూడా మనతో వచ్చేవి ఉండవని. రేపు పరలోకం వెళ్ళామనుకోండి, అదే నేను అక్కడ ఉన్నప్పుడు, ఆ భూలోకంలో ఉన్నప్పుడు నేను ఒక 10 కోట్లు సంపాదించానే, నేను చచ్చిపోతే నాతో పాటు వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఎదుర్కొన్నా కూడా 10 కోట్ల ఆస్తి అక్కడ డబ్బు కనిపించదు, బంగ్లాలు కనిపించవు. అక్కడ ఏం కనిపిస్తుందో తెలుసా? ఏం కనిపిస్తుందో తెలుసా అండి? అక్కడ మన ఆస్తి ఏంటో తెలుసా అండి? అక్కడ మన ఆస్తి ఏంటో తెలుసా అండి? మన నోరు తెరిచి చెప్పి, సువార్త చెప్పి, ఆ సువార్త ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు చూసారా? అదే మన ఆస్తి. అక్కడికి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉంటారు, మన ద్వారా రక్షణ పొందిన వాళ్ళందరూ. అదే మన ఆస్తి. అదే అక్కడ లెక్కించబడుతుంది. దానికి తగినట్లుగానే నీకు ప్రతిఫలం కూడా దొరుకుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2001 సంవత్సరంలో నేను రక్షణ పొందాను. అందుకు ముందు మామూలుగానే యవనస్తుడిగా ఏమేమి చేయాలో అన్ని చేసి, తిరిగి దేవునికి ఇష్టం లేని పనులు చేసి, దేవునికి దూరం అయిపోయి, ఏమండి అన్ని దేవుడు అసహించుకునే పనులన్నీ చేశాను. కానీ 2001 సంవత్సరం ఏప్రిల్ మే మాసంలో ప్రభు ప్రేమను రుచి చూశాను. ప్రభు ప్రేమను రుచి చూసిన తర్వాత నేను రక్షించబడ్డాను. బాప్తిజం తీసుకున్నాను. జూలై మాసంలో బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకుని డిసెంబర్ నెలలో సేవకి సమర్పించుకున్నాను. మార్చి నెలలో సేవకు వెళ్ళిపోయాను. అంతా ఒక సంవత్సరం లోపే జరిగిపోయింది. 8 మాసాల్లోనే జరిగిపోయింది అంతా కూడా. సేవకు వెళ్ళిపోయి కానుకోలు ప్రదేశానికి సేవకు వెళ్తే 2002 సంవత్సరం మార్చి నెలలో అక్కడ ఒక్కరు కూడా లేదు విశ్వాసం. ఎవరికి చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి ప్రభా, ఎలా తెలియట్లేదే, అర్థం కావడం లేదే. ఇక్కడ ప్రజలు కూడా ఎవరికి మనకి పరిచయం లేదు. మా బంధువులు, మా తాత ఒకరు, తర్వాత బంధువులు కొంతమంది తప్ప ఇంకెవరు మనకి తెలియదు. వాళ్ళేమో మన మాట వినేలాగా లేదు. వాళ్ళేమో ఇంటికి పిలవడం, వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో బాబు ఏంటి ఉద్యోగం చేయవా, ఎలాగా ఏం చెప్పండి, వాళ్ళందరూ అన్యులు కదా, ఏం ఉద్యోగం చేయవా, లేదు తాతయ్య సేవ చేయడానికి వచ్చాను. నేను ఇలా తిరగగానే వీళ్ళని ఏం ప్రయోజనం, వాళ్ళ తాత వాళ్ళ నాన్న అనాలి, అలా మాట్లాడేవాడు. చదువుకుని లక్షణంగా ఉద్యోగం చేసుకుంటానికి పోయి ఇలా వచ్చేసాడు అని చెప్పి అలా మాట్లాడేవాడు. సరే, ఇంక ఎవరికి వెళ్ళి చెప్పాలి సువార్త? సరే, పగలంతా పొద్దున్న లెగడం, స్నానం చేయడం, ప్రార్థన చేయడం, ఒక 2 గంటల సేపు ప్రార్థన చేయడం, తర్వాత 12-1 గంటకి బయలుదేరడం అనమాట. వీధులు అప్పుడు సైకిల్ లేదు, మోటార్ సైకిల్ లేదు, నడుచుకుని వెళ్ళడం. ఒకరోజు అలాగనే ఒక మంగళ షాప్కి వెళ్ళాను. గడ్డం గీంచుకుందామని చెప్పి మంగళ షాప్కి వెళ్ళాను. ఆ మంగళ షాప్లో మంగళతన పేరు మస్తాన్. కొంతమంది మీకు తెలుసు. ఆ మస్తాన్ అనే వ్యక్తి ఏమండి బాగా విగ్రహారాధన చేసేవాడు. బాగా, మామూలుగా కాదు. ఆయన గడ్డం గీస్తూ ఉండేవాడు. గీస్తూ ఉన్నప్పుడు నేను ప్రభుని గురించి చెప్పడం మొదలుపెట్టాను. ఆయన యేసయ్యని నమ్ముకో, యేసయ్య నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు అని చెప్పి చెప్పడం ఉంటే ఆయన ఏమంటాడు, అవునా 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 అండి, అవునండి అవునని చెప్పి చక్కగా విని ఆయనకి ఇష్టం లేకపోయినా వింటూ ఉండేవాడు. కారణం ఏంటి? ఆయన వ్యాపారం పోగొట్టుకోకూడదు. ఆయనకి అది వ్యాపారం, నేను వెళ్ళడం వలన అవునా అవునా అనేవాడు. సరే అని అలాగే 4 నెలలు, 5 నెలలు, 6 మాసాలు గడిచింది. వారానికి ఒకసారి వెళ్ళడం, కావాలని వెళ్ళడం. నేను ఇంట్లో గీసుకోలేక కాదు, అలాగన్నా అవకాశం దొరుకుతుంది కదా. ఆ రోజుల్లో ఎంత గడ్డం గీయడానికి 10 రూపాయలు 15 రూపాయలు తీసుకునేవారు. 2002 సంవత్సరం అంటే 22 సంవత్సరాల క్రితం కథ చెప్తున్నాను నేను. అలాగా ఒక 4-5 నెలలు అలాగే వారం వెళ్ళడం, ఆయనకు సువార్త చెప్పడం.
తర్వాత వీధుల్లో ఎవరు దొరికితే వాళ్ళకి పత్రికలు ఇవ్వడం, సువార్త చెప్పడం, అలాగే చేసుకుంటూ వచ్చాను. చేసుకుంటూ వచ్చాక ఒక 6 నెలలు, సుమారు 5-6 మాసాలు అయిపోయింది. అలాగనే ఒక రోజు కటింగ్ చేయించుకుంటున్నాను ఆయన షాప్లో. ఆయన కటింగ్ చేస్తూ ఏమండి అనుకుంటున్నాను, ప్రభు ఇన్ని మాసాలుగా వీడికి చెప్తూనే ఉన్నాను, మనసులో అనుకుంటున్నాను నేను, ఇన్ని మాసాలుగా వీడికి చెప్తూనే ఉన్నాను, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ప్రభు, వింటున్నాడే కానీ మారడం లేదు అని మనసులో బాధపడుతూ మనసులో ప్రార్థన చేస్తున్నాను వీడి కోసం, మస్తాన్ అనే అబ్బాయి కోసం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు, నీ సాక్ష్యం చెప్పు అని. అప్పుడు నేను సాక్ష్యం చెప్పడం మొదలెట్టాను. మా అమ్మ నాన్నకి 10 సంవత్సరాల పిల్లలు లేదు నాయన, ఎలాగా పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి 10 సంవత్సరాలు పిల్లలు లేరు. యేసయ్యని నమ్ముకుని యేసయ్య దగ్గర మొక్కుకున్నాను. 11వ సంవత్సరంలో నేను పుట్టాను. హల్లెలూయా. వాళ్ళు మొక్కుకున్నాక, పుట్టే మొదటి బిడ్డ సేవకిస్తానని వాళ్ళు మొక్కుకున్నాక 11వ సంవత్సరంలో నేను పుట్టాను అని చెప్పాను. వాళ్ళ కళ్ళు తెరవబడింది. ఏంటన్నా అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకుంటే నేను పుట్టానయ్యా. అవునన్నా, మా ఇంట్లో కూడా అని చెప్పి నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరం పడింది, పిల్లలు లేరు. ఇంట్లోనేమో గొడవ చేస్తున్నారు, వేరే పెళ్లి చేసుకోమని చెప్పి కొంత బంధువులు మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంటికి వెళ్తే నెమ్మది లేదన్నా అన్నాడు. వాళ్ళ అమ్మ ఏమో గొడవ చేస్తుందంట, ఇంట్లోనేమో పరిస్థితులు బాగాలేవు, ఇలాగని చెప్పి తన బాధ తను చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. అప్పుడు నేను చెప్పాను, యేసయ్యని నమ్ముకోనైనా, యేసయ్య నీ జీవితంలో కార్యం చేస్తాడు, నీకోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు, మరణం గెలిచి తిరిగి లేచిన దేవుడు అని చెప్పాను. ప్రార్థనకు రా, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడనుకున్నా అని చెప్పాను. అవునన్నా, సాయంత్రం మీరు నేను షాప్ కట్టేసి వస్తాను, మా ఇంటికి రాగలుగుతారా అన్నాడు. వస్తాను అన్న. షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి చర్చ్ కాడికి వచ్చాడు. అన్నా మీరు అంటే అన్నాను. సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్న అందరికీ సువార్త చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేను అనుకున్నాను, ఇంటి మీదకి ఆదివారం చర్చ్కి వచ్చేస్తాడు అనుకుంటే చర్చ్ లేదు, ఏం లేదు, రాలేదు. మళ్ళా మీరు రాశారు. సరే మన పనేదో మనం చేసాం, ఒప్పించే పని మనది కాదు కదా, మనం చెప్పడం వరకే కదా, చెప్పేది మనం చెప్పాము, మిగతాది దేవుని కార్యం అని చెప్పి అలాగే వెళ్ళిపోయాను. సుమారుగా 2 మాసాల తర్వాత చర్చ్కి వచ్చి, అన్నా నువ్వు వచ్చి ఇంటికి ప్రార్థన చేసావన్నా, ఇంటికి వచ్చి ప్రార్థన చేసావన్నా 2 నెలల క్రితం, ఇప్పుడు నా భార్య 1.5 నెలలు ప్రెగ్నెంట్. ఎలాగండి? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, 2 పిల్లల్ని కన్నారండి. పిల్లలే పుట్టాలనుకున్న పరిస్థితిలో దేవుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన చర్చికి రావడం మొదలు పెట్టాడు. వాడి తమ్ముడు స్వామిదాస్, ఇద్దరు చర్చికి రావడం మొదలు పెట్టారు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళిద్దరూ నాకు తోడైపోయి ఊరికి తీసుకువెళ్ళేవారు. మోదుగుడి, పుట్ల చెరువు అని, ఏమిటి వేరే లింగాలని, తర్వాత వేరే వేరే పక్కన ఉన్న గ్రామాలు, ఏమిటి పురుగుడు అని, మంగళాలు కదండి, వాళ్ళకి అన్ని ఊర్లోనూ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ బిజినెస్ కదా, వ్యాపారం, వాళ్ళ బంధువులు, వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఎవరెవరికి బాగలేదని చెప్పి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళందరి ఇంటికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయించడం మొదలు పెట్టాడు. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ప్రియమైన ఉంటారా, ఈరోజు మస్తాన్ చనిపోయి ప్రభు సన్నిధిలో ఉన్నాడు, కానీ వాడి తమ్ముడు ఉన్నాడు స్వామిదాస్. ఈ రోజుకి కూడా నేను కానుకొని వెళ్తే వాళ్ళు పరిగెత్తుకు వస్తారు, స్వామిదాస్ వాళ్ళ కుటుంబం అంతా కూడా. మొన్న కానుకొని వెళ్ళాం డిసెంబర్, ఏమిటి చికెన్ తెచ్చారు, రొయ్యలు తెచ్చారు, చేపలు తెచ్చారు, వచ్చి వాళ్ళు చూస్తుంటారు. దేవుడు వారి కుటుంబాన్ని అంతగా ఆశీర్వదించి, కానీ నేను చెప్పదలిసింది ఏంటి అంటే, వాళ్ళ ద్వారా ఏమండి అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. ఏమండి వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? అన్నా రండి అన్నా అని చెప్పి మైక్ తీసుకునేవాళ్ళు. ఒక రిక్షా తీసుకొచ్చేవాడు, తమ్ముడేమో రిక్షా దొక్కేవాడు,
రిక్షా మీదనేమో మైక్ సెట్లు అన్ని పెట్టేవాడు. ఒక ఊరికి వెళ్ళేవాళ్ళం, ఆ ఊరిలో మైక్ సెట్ పెట్టేవాళ్ళం. ఇటు చెట్టు ఎక్కి కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎక్కి పైన మైక్ కట్టేసి ఆ ఊరందరికీ సువార్త చెప్పేవాళ్ళం. అలాగే మస్తాను సేవలో కూడా ముందుకు బలపడ్డాడు. కానీ 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అవడం వల్ల ఈరోజు ప్రభు సన్నిధిలో మరణించి ప్రభు సన్నిధిలో చేరుకున్నాడు. కానీ ఎందుకు చెప్తున్నానో తెలుసండి ప్రియమైన ఏంటారా, మనం రక్షణ పొందుతున్నాము అంటే, మనం రక్షించబడుతున్నాము అంటే, మనం మారు మనస్సు పొందుతున్నాము అంటే కేవలం మారు మనస్సు పొంది మనంగా మనం బ్రతకడానికి వస్తున్నాం కాదండి. ఒకవేళ మారు మనస్సు పొంది ఏమంటే మారు మనసు పొందడమే దేవుని చిత్తం అయితే మారు మనసు పొందిన వెంటనే పరలోకం వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఈ లోకంలో దేవుడు ఉంచాడు మనకు, ఇంకా ఆయుష్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, సత్క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారా దేవుడు సత్క్రియలు చేయాలి అని చెప్పి దేవుడు తలంచాడట. నిజంగా మారు మనసు పొందిన అనుభవం ఉంటే మనం ఊరుకునే ఉండలేమండి. ఏం చెప్పండి? మనం ఊరుకునే ఉండలేము. కలిసే వారిని లేకపోతే తెలిసిన వాళ్ళకి ఎలాగైనా ప్రభు చేసిన మేలులు ఏమిటి, ప్రభు శిలువలో చేసిన త్యాగమును గూర్చి ఖచ్చితంగా మనం చెప్తుంటాం. ఎందుకంటే దేవుడు మన పాపములను క్షమించి మనల్ని రక్షించాడనేటువంటి ఒక కృతజ్ఞత, దేవుని పట్ల ఉన్న ప్రేమ అది ఏం చేస్తుందో తెలుసా? ఉప్పొంగుతూ ఉంటుందంట. రక్షణ పొందిన వారి యొక్క అనుభవం అది. బైబిల్లో ఒకడు ఉన్నాడు, 2000 దెయ్యములు పట్టిన వ్యక్తి. ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభువు గలిలయ సముద్రం దాటి ఆ ఊరికి గెరసనే అనేటువంటి ఊరికి వెళ్ళి ఆ ఊరికి వాడ దిగంగానే అక్కడ సముద్రం ఒడ్డులో ఎవరున్నాడు? సేనా దెయ్యం పట్టిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తిలో ఉన్న సేన దెయ్యాన్ని వెలగొట్టి ఆ వ్యక్తికి స్వస్థతను దేవుడిచ్చాడు. స్వస్థతను దేవుడిచ్చాడు. అప్పుడు వెంటనే ఏమండి ఆ ఊర్లో వాళ్ళందరూ యేసయ్యని వెళ్ళిపోమని చెప్పి తన్నేస్తారు. అది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఏమండి మిగతా విషయాలు పక్కన పెడితే ఈ దెయ్యము నుండి స్వస్థత పొందిన వ్యక్తి తనకి కుటుంబ సభ్యులు ఉన్నారు, తనకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, తోడబుట్టులు అందరూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసండి? ప్రభుతో వెళ్ళిపోదాం, తన ఇల్లు గుర్తుకు రావడం లేదు. ప్రభుత్వ అంటే ఇంటిని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పడం లేదండి. ఇంటిని నిర్లక్ష్యం చేయమని నేను చెప్పడం లేదు. ఇంటి పట్ల నీకున్న బాధ్యతలు నీవు చూసుకుంటూ ఏమండి దేవుని కార్యములు ఏమండి అనేకులను నీతి వైపు త్రిప్పేటువంటి పని కూడా మనం చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. సువార్త ఎందుకు చెప్పాలి? ఒక వ్యక్తిని నరకము నుండి తప్పించడానికి మనం సువార్త చెప్పాలి. నేను ఎలాగైతే తప్పించబడ్డానో ఇంకొక వ్యక్తి నరకానికి పోకుండా ఏమిటి వాడిని నరకము నుండి తప్పించడానికి కోసం మనం సువార్త చెప్పాలి. ఒక వ్యక్తిని నరకము నుండి తప్పించేటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే అది యేసయ్య మార్గం. యేసయ్య శిలువపై ఆయన చేసిన శిలువ త్యాగము వారు గుర్తిస్తేనే వారు నరకమును పోకుండా నిత్య జీవానికి వారసత్వం పొందుకుంటారు, మోక్ష రాజ్యానికి వారసత్వం పొందుకుంటారు. అందుకనే శిలువను గుర్చిన వార్తను మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమున ప్రియమైన గారా ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నేను ప్రభుతో వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలుసా? నైనా మాతో రావడం కాదయ్యా, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు. నీ భార్య, నీ పిల్లలకి, నీ కుటుంబానికి నీ ప్రభు నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో ఆ కార్యం వారికి చెప్పు. వారు కూడా నరకం నుండి తప్పించుకోవాలి, వారు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, పాపము నుండి వారు విడుదల పొందాలి, వారికి కూడా వెళ్ళి చెప్పు అని ప్రభు చెప్పారు. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా అండి?
ఇంటికి వెళ్ళి చెప్పమంటే ఊరంతా వెళ్ళి చెప్పాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి చెప్పమంటే ఇంటికి చెప్పడమే కాదు, ఊరంతటికీ చెప్పేశాడు. వినండి అయ్యా, వినండి, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నేను సేన దెయ్యం పట్టి ఉంటే నన్ను ఆపలేక నా చేతులకి కాళ్ళకి గొలుసులేసి కట్టేశారు. ఒంటి నిండా కురుపులు, రసికాడుతా ఉంది నా పరిస్థితి. ఏమండి, పెంకులు రాళ్ళు తీసుకుని గోక్కుంటా ఉన్నాను. ఆ దెయ్యం, నాలో ఉన్న దెయ్యం రగిలినప్పుడల్లా కేకలు వేసి అరిచి ఏమిటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ బెదిరిపోయేలాగా నేను ప్రవర్తించేవాడు. అందుకని నన్ను ఊరిలోనికి రానివ్వకుండా ఊరి బయట సముద్రం ఒడ్డున నన్ను గొలుసులతో కట్టి పాడేశారు. కుక్కలు వచ్చి నన్ను నాకే ఊరు బయట పాడేశారు నన్ను. అలాంటి పరిస్థితిలో యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. అలాంటి పరిస్థితిలో యేసయ్య నన్ను మనిషిగా మార్చాడు అని చెప్పి తన ఇంటి వారికే కాదు, ఊరికి వెళ్ళి ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసండి, ఆయన ద్వారా ఏ ట్రైనింగ్ లేదు, ఏమిటి బైబిల్ ట్రైనింగ్ లేదు, పాస్టర్ కాదు, ఏమీ కాదు. అప్పటికప్పుడు తెలుసుకున్న వ్యక్తి, ఏమిటి దెయ్యం పట్టి దెయ్యం నుండి విడుదల పొందిన వెంటనే ఈయన వెళ్ళి సువార్త చెప్తుంటే అందరూ నమ్మేస్తున్నారు. ఒకసారి మనం అనుకుంటాం, సువార్త చెప్పాలంటే నేర్చుకోవాలి కదా, చెప్పాలి కదా, దేవుని మనకి ఏం తెలియదే, మనం ట్రైనింగ్ తీసుకోవాలి, మనం ట్రైనింగ్ పొందాలి. ఈ దెయ్యం పట్టిన వ్యక్తి ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి ఉందండి? ఉందా? కనీసం యేసయ్యతో ఒక 6 నెలల్లో తిరిగాడా నేర్చుకోవడానికి? తిరిగాడండి? లేదు. ఆయన తెలిసిందల్లా వెళ్ళి చెప్పాడు. ప్రభు చేసిన కార్యాన్ని వెళ్ళి చెప్పాడు. ప్రభు చేసిన కార్యం చేసినట్లుగా వెళ్ళి చెప్పాడు. ప్రియమైనలారా, కొన్ని రోజుల తర్వాత ప్రభు మళ్ళా ఊరికి వస్తే ఈ వ్యక్తి ఒక్కడు ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చారు ప్రభు. ఆయన ఒకసారి కలిసిపోదాము అని చెప్పి వస్తే అక్కడ ఊరు జనం 4000 మంది వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేయించుకుంటానికి వచ్చారట. వీరందరికీ చెప్పింది ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్క్రియలు. అనేక సమయంలో ఏమండి ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని దగ్గరకు వస్తున్నాం, మేలును పొందుతున్నాం, రక్షణ పొందుతున్నాం, తర్వాత ఏమండి లోకరీతిగా బ్రతికేస్తున్నాం. వారం అంతా లోకరీతిగా లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం మనం బ్రతికేస్తున్నాం. ఆదివారం ఒక రోజు ప్రభుని ఆరాధన చేస్తాం. ప్రభు నన్ను రక్షించావునైనా, ప్రభు నా కోసం రక్తం కాచావునైనా, ప్రభు నా కోసం అది చేసావు ఇది చేసావు అని చెప్పి స్తుతులు చెప్పి, అలాగనే మిగతా 6 రోజులు లోకం కోసం మనం బ్రతకటం సమయం గడిపేస్తున్నాం. మనం చెయ్యండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి. దానితో పాటు రోజుకి ఒక్కరికి 2 కన్నా నోరు తెరిచి వారు నరకం నుండి తప్పించబడినట్లు మరలా చెప్తున్నాను, వారు నరకం నుండి తప్పించబడినట్లు నోరు తెరిచి వారి పట్ల దయ తలచి, హల్లెలూయా, దయ చూపించి, యేసయ్య మనకి దయ చూపించాడు, మనల్ని కనికరించాడు. అలాగే ఇతరులకు మనం దయ చూపించి మనం ఏం చేయాలి? సువార్త, వారి ఆత్మలను రక్షించే సువార్త వారికి చెప్పేవారంగా మనం ఉండాలి. మనం అనుకుంటాం పుణ్యకార్యాలు చేస్తే బాగుంటుంది చాలు అని. పుణ్యకార్యాలు చేయడం మంచిదే, లేని వాళ్ళకి భోజనం పెట్టడం మంచిదే, కష్టంలో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం మంచిదే, ఏమిటి బట్టలు ఇవ్వడం మంచిదే, సహాయం చేయడం మంచిదే. ఇవన్నిటికంటే గొప్ప మంచితనం ఏంటో తెలుసా? వారిని నరకం నుండి తప్పించడం. ఒక పూట ఆకలి తీర్చి మన పని అయిపోయింది అనుకుంటాం. కాదండి, కాదు. వాళ్ళు ఎలాగైనా యేసయ్యని తెలుసుకోవాలనే భారంతో, ఆశతో నీవు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించినప్పుడు ప్రభు నీ ద్వారా కార్యం చేస్తాడు. కొంతమంది ఉంటారు ఇష్టపడరు. కొంతమంది కాదు, 100కి 90% లేదా 80% ఇష్టపడరు. కాకపోతే ఆ 10 మందిలో వింటారు కదా. ఏం చెప్పండి?
రక్షించబడుచున్న వారికి సిలువను గుర్చిన వార్త దేవుని శక్తి. ఎవరైతే వింటారో వారు రక్షణ పొందుతారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వెర్రితనంగా చూస్తారో వారు రేపు లెక్క చెప్పుకోవాల్సి వస్తారు. చెప్పటం మన పని, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ వింటే ఇప్పుడు ఏమిటి, మనం చాలా మంది మన పెద్దలందరూ మంచి చెప్తుంటారు. వినటం వినకపోవడం ఎవరి పని చెప్పండి? పిల్లలు విన్నారనుకోండి, పిల్లలు బాగుపడతారు. వినలేదనుకోండి ఇంకా వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయలేము కదా. అలాగే ఇది కూడా సాటి మనిషిగా ఒక వ్యక్తి నరకానికి పోతుంటే మనం చూస్తూ ఎలా ఊరుకోగలుగుతాం? వారి కోసం కనీసం ప్రార్థన చేయలేమా? వారి కోసం కనీసం ఒక్కసారన్నా యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య మీ పాపాల నిమిత్తం ఆయన శిలువ మరణమును పొంది రక్తమును కార్చి నిన్ను రక్షించడానికి, నరకం పోకుండా పరలోక రాజ్యం ఇవ్వడానికి నీకోసం ప్రాణముని అనిపించాడని మనం నోరు తెరిచి చెప్పలేమా? నశించిపోయే వారికి మాటలు వెలితనంగా ఉంటుంది. మనం కూడా వెలివారంగానే కనిపిస్తాం. పర్వాలేదండి. యేసయ్యని కూడా అలాగే చూశారు కదా. యేసయ్యని కూడా ఏమిటి హేళన చేశారు. యేసయ్యని కూడా పుట్టారు. యేసయ్యని కూడా అవమానించారు. యేసయ్యని కూడా ఏమిటి చాలా చేశారు. అయినా కూడా ఆయన మానేడా? ఈ పరిశుద్ధ దినమున సంఘం ప్రియమైనలారా, సిలువను వచ్చిన ఏమిటి ఈ 40 రోజులు ఉపవాస దినములని మనం అనుకుంటాం. మంచిదే, ఉపవాస దినం. ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకుంటున్నారు ఉపవాసం ఎందుకుంటున్నారు? యేసయ్య చనిపోయాడని ఉపవాసం ఉంటున్నారా? ఎందుకుంటున్నారు ఉపవాసం? ప్రభు చెప్పారు, నా కోసం యెరూషలేము స్త్రీలారా, మీరు నా కోసం ఏడవకండి. ఆ వచనం ఎక్కడ ఉంది? తీయండి కొంచెం. మత్తయి సువార్తలోనూ లూకా సువార్తలోనూ ఉంటుంది చివరిలో. యెరూషలేము కుమార్తెలారా, చదవండి. వచ్చిన చదవండి. 23-28 చదవండి. యేసు వారి వైపు తిరిగి పై వచనం నుండి చదవండి. గొప్ప జనసమూహము ఆయన కూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి. ఈ స్త్రీలు ఎందుకు ఏడుస్తున్నారంట? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరి కోసం ఏడుస్తున్నారు? అయ్యో, ఏ పాపం లేని నిన్ను కొట్టేస్తున్నారే, నిన్ను అవమానిస్తున్నారే, నిన్ను సిలువ రాస్తున్నారే అని యేసయ్య కోసం, యేసయ్య పడే బాధని చూడలేక యేసయ్య కోసం ఏడుస్తున్నారు. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు ఉపవాసం? ఎవరి కోసం ఉంటున్నారు? యేసయ్య కోసమా? ఎవరి కోసం ఉన్నారు ఉపవాసం? ఆయన శిలువ మరణం పొంది 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోయి 2000 సంవత్సరం అయిపోయింది. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపనం చేస్తున్నారు 2000 సంవత్సరాలుగా. ఎవరి కోసం ఏడుస్తారు మీరు? ఎవరి కోసం ఉపవాసం ఉంటారు మీరు? ఆయన చేసిన శిలువ మరణమును గుర్తు చేసుకోండి, అది ఆశీర్వాదమే. కానీ యేసయ్య నా కోసం శ్రమ పడ్డాడు కనుక నేను ఉపవాసం ఉంటానంటే అది తప్పు. యేసయ్య కోసం ఉపవాసం ఉండక్కర్లేదండి. మీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఊరు కోసం, నీ దేశం కోసం ఉపవాసం ఉంటుంది. ఎలాగండి? ఎందుకు ఉపవాసం?
యెరూషలేము కుమార్తెలారా, చదవండి. నా నిమిత్తము ఏడుకుడి. నా నిమిత్తం ఏడవద్దమ్మా. మీ నిమిత్తమును మీరు మారుమనసు పొందాలని నేను రక్తం కారుస్తున్నాను. నా కోసం ఏడవకండి. నేను ఈ శిక్ష నా నుండి తప్పించబడాలని ఏడ్చి ప్రయోజనం లేదు. నేను చావాల్సిందే, నేను ప్రాణం అర్పించాల్సిందే. నేను ప్రాణం అర్పిస్తేనే నీకు రక్షణ. ప్రాణం అర్పించే పనిలో నేనున్నాను. నిన్ను రక్షించడానికి కోసం ప్రాణం అర్పించే పనిలో నేనున్నాను. నా కోసం ఏడవద్దు. నేను చావకపోతే నీకు రక్షణ లేదు. ఆ మాటకు అర్థం అదే. నేను రక్తం చిందించకపోతే నీకు రక్షణ లేదు. నేను రక్తం చిందించడం గురించి, నేను పడుతున్న శ్రమల గురించి, నేను పొందబోయే మరణం గురించి నీవు ఏడవద్దు. నీవు రక్షణ పొందాలని ఏడు. నీ కుటుంబం రక్షణ పొందాలని ఏడవండి. నీ బంధువులు రక్షణ పొందాలని ఏడవండి. మీ ఊరు మారు మనసు పొందాలని చెప్పి మీరు ఏడవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసం ఉంటున్నాం ఉపవాసం? ఎందుకోసం ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు? కేవలం పరలోక రాజ్యం వెళ్ళడానికే కాదు. పరలోక రాజ్యం వెళ్తాం, మనం నమ్మాము కనుక, రక్షణ పొందాము కనుక పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళక ముందు ఒక పని దేవుడు మనందరికీ కూడా చెప్పాడు. మన ద్వారా మనం పరలోకం వెళ్తూ కనీసం ఒకరిద్దరినైనా, ముగ్గురు నలుగురినైనా, ఐదుగురినైనా, 10 మందినైనా మనతో పాటు తీసుకువెళ్ళమా? చెప్పండి, తీసుకువెళ్దామా వద్దా? మనతో పాటు మనం చేసేది ఏమైనా పాపమా? సిగ్గుపడడానికి, భయపడడానికి మనం ఏం చేస్తున్నాం? దేవుని రాజ్యానికి వారసత్వం, పాపం నుండి, నరకం నుండి తప్పించి పరిశుద్ధ జీవితంలోనికి అనేకులను మనం నడిపిస్తున్నాం. అంతేగాని మనం చేసేది పాపము, అయోగ్యమో కాదని. పాపం చేసేవాడు ధైర్యంగా చేస్తున్నాడు, తాగేవాడు ధైర్యంగా తాగుతున్నాడు, కొట్లాడేవాడు ధైర్యంగా కొట్లాడుతున్నాడు. తప్పని తెలిసినా కూడా ఏమిటి, డబ్బు వ్యామోహంతో ఏవేమో చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఏవేమో చేస్తున్నారు. సాటి మనిషి అని కూడా చూడకుండా ప్రవర్తించేటువంటి పరిస్థితులు, అలా ప్రవర్తించే వాళ్ళు ధైర్యంగా ప్రవర్తిస్తున్నారు. తలెత్తుకుని ఒక వ్యక్తిని పాపం నుండి తప్పించేటువంటి పని చేస్తున్న మీరు, నేను ఎందుకు సిగ్గుపడాలి? ఎవరి కోసం భయపడాలి? సత్క్రియలు చేయుటకు ప్రభు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. సత్క్రియలు చేయుటకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాత్రం ప్రార్థన చేయండి, ప్రభువా పరలోకానికి వారసత్వం నాకు ఇచ్చావు నాయనా, పరలోకానికి వారసత్వం నాకు ఇచ్చారు నాయనా. పరలోకానికి వస్తూ నాతో పాటు ఒక గుంపుని తీసుకొచ్చే కృప, చేర్చే కృప నాకు కలుగ చేయండి. రోజు ప్రార్థన చేయండి, ప్రభువా ఈ రోజు ఎవరికైనా సువార్త చెప్పే కృప నాకు అవకాశం ఇవ్వండి. నేను ఎవరికైతే సువార్త చెప్పబోతానో వారి మనసు మారినట్లుగా ప్రభు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. చెప్పండి, వింటే వింటారు, లేదంటే వారి ఇష్టం. అలా చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని పని మనం చేస్తున్నట్లుగానే ఉంటుంది. మన ద్వారా కొంతమంది రక్షణ పొందుతారు, సత్యాన్ని తెలుసుకుంటారు, నిత్య జీవానికి వారసత్వం పొందుకుంటారు. ఏమండి, ప్రభు మనల్ని గణపరుస్తారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎవరైతే అనేకులను నీతి వైపు తిప్పుతారో, దానియేలు గ్రంథం చివరి వచనం చదవండి, ముగించేద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. మూడో వచనం, 12వ అధ్యాయం 3వ వచనం.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కోరిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూసారండి, నీతిని అనుసరించున్నట్లుగా. హల్లెలూయా. ఎవరైతే అనేకుల్ని త్రిప్పుతారో వారు నక్షత్రము వలె ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సువార్త పరిచర్యను మనకి ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పండి? సువార్త పరిచర్యను నాకు ప్రభు అప్పగించారు. చెప్తారు ఒకసారి నోరు తెరిచి. సువార్త పరిచర్యను ప్రభు నాకు అనుగ్రహించెను. హల్లెలూయా. ప్రభు చేసిన మేలులను చేసినట్లుగానే మనం వెళ్ళి చెప్పుదాం. ప్రభు శిలువ మరణమును గురించి ఏమండి ఉన్నది ఉన్నట్లుగా మనం వెళ్ళి చెప్పుదాం. ప్రియమైనలారా, ప్రభు కొరకు మనం జీవిద్దాం. ప్రభు మనల్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.